నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. ఆ! ఎందుకంటే ఇవాళ చేసింది రేపటికి పాతేగా. అంతే కదా సార్. అలాంటిది ఇవాళ చేసింది 6 నెలల తర్వాత 1 ఇయర్ రిలీజ్ అవుతాయి సినిమాలు. హ్మ్. అంటే అప్పటికేం కావాలో 1 ఇయర్ తర్వాత అడ్వాన్స్‌గా వాళ్ళకేం కావాలో ఇక్కడ ఆలోచించుకొని చేయవలసిన పరిస్థితి. ఇంతకుముందు 3 నెలలు, 4 నెలలు అయిపోయాయి సినిమాలు. హ్మ్. ఇప్పుడు అలా కాదు కదా! 1, 1 ½ ఇయర్ అవుతున్నాయి ప్రాక్టికల్‌గా వచ్చేసరికి బికాస్ ఆఫ్ సీజీ ఇంకా లేట్ కూడా అవుతున్నాయి. యాహ్! సో ఏమవుతుందంటే రిలీజ్ డే ఎప్పుడవుతుందో అప్పుడు చూసే ఆడియన్స్ మెంటాలిటీని మనసులో పెట్టుకొని ఇవాళ స్క్రిప్ట్ గానీ, ఇవాళ పెర్ఫార్మన్స్‌లు గానీ, ఇవాళ చెప్పడం గానీ అన్నీ ఉండాలి. ప్లస్ ఇవాళ కాంపిటీటివ్ వరల్డ్. ఎన్ని సినిమాలు జరుగుతున్నాయో తెలీదు. సిమిలర్ క్యారెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారో తెలీదు. మనకంటే ఒక వారం ముందొచ్చి మనం చేసినలాంటి క్యారెక్టర్ ఇంకోళ్ళు చేసి సూపర్ హిట్ ఇచ్చేస్తుంటారు. దాంతో కంపేర్ చేసేస్తారు సంబంధం లేకుండా. మనకు సంబంధం లేదు. హ్మ్. అలా కూడా జరుగుతున్నాయి. యాహ్! ఆ కంపారిజన్ కూడా చూస్తున్నాను నేను ఈ మధ్య రివ్యూస్‌లో గానీ. రివ్యూస్. ఆ సినిమాలు, ఈ సినిమాలు అట్లాంటి క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ ఇంకా బాగా చేసుండొచ్చు. ఆయన వాయిస్ చూస్తే ఇరిటేషన్ ఉంటాయి. సో నేను వ్యూస్ తప్పనట్లా. హ్మ్. కానీ క్యారెక్టర్ బట్టి ఒక రాక్షసుడు చేస్తున్నాను అనేసరికి నేను ఏమ్మా బాగున్నావా అన్నాననుకో, ఏరా బాగున్నావా అంటేనే కదా రాక్షసుడు. అరే వాయిస్ ఇరిటేటింగ్ ఉంది అంటే రాక్షసుడు చేసిన క్యారెక్టర్ రాక్షసులాగే ఉండాలి. ఓకే. యాహ్! బై ఇట్రా అక్షం తీసుకుంటావా హుహు. ఆ క్యారెక్టర్ అలాంటిది గాదు. మా స్వామి ఇట్రా తీసుకో అంటాం. హ్మ్. క్యారెక్టర్ బట్టి పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ బట్టి మాడ్యులేషన్, క్యారెక్టర్ బట్టి ఇప్పుడు నేను ఉన్నాను. నేనే బంద్ర ఢిల్లీ ఒప్ప మాత్ర సాయితానే అని కేజీఎఫ్లో చేశాను. అది నా వాయిస్ కాదుగా. యాహ్! నా వాయిస్ ఇది కదా. అది ఎక్కింది బాగుంది, ఇది ఎక్కడ ఇంకోటి ఎక్కలేదు వాయిస్. ఇట్ ఈస్ నాట్ ది వే. క్యారెక్టర్ బట్టి చేస్తూ ఉంటాం. శకుని ఏంటంటే శకుని ఆయన ఒరిజినల్ శకుని ఎలా ఉండేవాడు ఎవడు చూడలే. కానీ శకుని అనేసరికి ఆ పార్టికల్కి పితుహో అని ఆ పర్ఫార్మెన్స్ చేస్తేనే శకుని రైట్. కదా. యాహ్! రాయలసీమలో నేను నిజంగా చెప్తున్నాను, రాయలసీమలో పబ్లిక్లో తొడగొట్టిన ఎవరిని చూడలే. వాళ్ళు ఊర్లో ఏం కొట్టుకుంటారేమో తప్ప. కానీ సినిమాలో బాలయ్య పాట చిరంజీవిని పాట అంటే ఇంద్ర అని చూసాం. ఎన్టీఆర్ పాటను కొడుతుంటే అదిరా అని చూసాం. అది దట్స్ ది వే ఇట్ గోస్. ఆడియన్ని మనం ఏదైనా సినిమా అనేది ఎనౌన్స్ చేయడమే కదా. హ్మ్. ఒరిజినల్గా జరిగినట్టు ఒరిజినల్గా తీస్తే ఎవరు ఏ పుస్తకాలు కూడా చూడరు. ఆ ఎనౌన్స్మెంట్ ఉంటే, ఆ సినిమాటిక్ ఉండి, ఆ పెర్ఫార్మన్స్లు అవన్నీ ఇట్ విల్ యాడ్ ఫర్ ది ఫిల్మ్ ఆడియన్స్ టు రిపీట్ యాహ్! టు సీ ది ఫిల్మ్. మీ విషయంలో ఇంకొక మూమెంట్ అనేది కూడా మన ప్రేక్షకులకు అందించింది ఏంటంటే, 'అఖండ' మూవీలో మీరు మనలో అంటే అక్కడ బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటది అవును. సార్. దాని తర్వాత వచ్చే షాట్ ఒకటి ఉంటది సార్. లిటరల్లీ థియేటర్స్ అన్నీ ఎరప్ట్ అయిపోయాయి. ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనమాట. మీరు ఆ వాయిస్‌తో మీరు చెప్పడం గాని అమ్మా! మేము పలుకుతే భూతాలే పలుకుతాయి. అదే యాహ్! ఎగ్జాక్ట్‌లీ సార్. నేను పలికితే భూతాలే పలుకుతాయి. ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంటారు. తర్వాత ఇంకొకటి కూడా ఉంటది సార్. అంటే మనోళ్ళలో ఉండేది ఇప్పుడు ఆహ్, మనిషి కాదు శివుడు అనే ఆ! డైలాగ్ వస్తది సార్. అవునవును. అవును. నాకు కరెక్ట్ రావట్లేదు. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా! 4 ఏళ్ళు యాహ్! అయిపోయింది. 2 కూడా ఎలా ఉండబోతుంది సార్ 'అఖండ 2'? అంతే వాళ్ళకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది 2. ఎందుకంటే బేసికలీ 'కాంతార' వస్తుంది. యాహ్! మనకి తెలియకుండా చిన్న వైబ్రేషన్ వస్తున్నాయి. 'అఖండ 2' అనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ 1లో అంత విషయం ఉండడం వల్ల ఆల్రెడీ చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు. అదే చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు కాబట్టి ఇంకెంత జాగ్రత్తగా అదే బోయపాటి గారు. యాహ్! చెప్పాలా? చాలా జాగ్రత్త. అది వాళ్ళిద్దరి కాంబినేషన్. బాలన్నయ్యదిను బోయపాటి గారిది. ఇంకా అసలు అది పూనకమే థియేటర్‌లో. చూసుకోండి అంతే. ఈసారి దసరాకి మొత్తం ఆ! బావుంటాయి. అంటే 1980స్‌లో ఆ టైంలో 'ఖైదీ' సినిమా చూసేటప్పుడు మీకొచ్చిన ఆ ఫీలు, ఇప్పుడు మళ్ళీ 'విశ్వంబరా'లో చిరంజీవి గారితో చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? అన్నయ్యతో నేను కెమెరా అసిస్టెంట్‌గా చేశాను. హ్మ్. 'ఆజ్కా గుండారాజ్' అంతా నేను కెమెరా అసిస్టెంట్‌ని అన్నయ్యతో. ఓకే. ఆ! ఏ మూవీకి సార్? 'ఆజ్కా గుండారాజ్' అని మన హిందీ. 'జెంటిల్‌మెన్' హిందీ. ఓకే. 'జెంటిల్‌మెన్' హిందీ. హుహు. 'ఆజ్కా గుండారాజ్' హ్మ్. గ్యాంగ్ లీడర్ హిందీ. సారీ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడరే. గ్యాంగ్ లీడర్. ఓకే. ఎన్ఎన్‌సిపి డైరెక్షన్‌లో. హుహు. ఓహ్! అంతేనా? అంతే. ఎన్ఎన్‌సిపి గారి డైరెక్షన్‌లో జరిగిందంతే. 'తేజ' హ్మ్. తీశారు కదా! ఆయన డైరెక్షన్‌లో 'పిఎస్ ప్రకాష్' గారి కెమెరా. ఓకే. నేను ఆపరేటర్‌గా చేశాను ఆ సినిమాలో. ఆ సినిమాకి.
ఇంకా అంతకు ముందు కూడా పరిచయాలు ఉన్నాయి ఇంట్లో మాకు అన్నయ్య ఫ్యామిలీతో కానీ బాగా అలా 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 కొంచెం 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 ఏమైపోయిందంటే మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిందని డైరెక్టర్ అవ్వడం ఇంకా అలా అలా కలిసి బాగా ఉండింది. కానీ నేను ఎప్పుడు అన్నయ్యతో టు బి ఫ్రాంక్ విత్ అన్నయ్యతో నేను యాక్ట్ చేస్తాను. ఎందుకు నేను యాక్టర్‌గా చెప్పలేదు. ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తానేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప, ఆ! యాక్టింగ్ అన్నది నేను నిజంగా ఊహించింది అన్నయ్యతో. అన్నయ్యే అంటే అన్నయ్యతో చేస్తే చాలురా అన్ని ఆర్టిస్టులు ఒక 100 మంది దాకా నేను చూసుంటా నా లైఫ్‌లో. వేషం ఏది నేను చెప్పేది చాలా మంది లైమ్ లైట్‌కి వచ్చిన ఆర్టిస్టులే. యాహ్! సార్. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడే చెప్పిన మాటలు ఇవి. ఈ సినిమాలో ఒక్క నిమిషం పడితే భలే ఉంటది ఆ చిన్నదైనా. అలాగూ సడెన్‌గా నాకు మన వశిష్ఠ్ ఫోన్ వశిష్ఠ్. చేసి ఇలాగ గురూజీ వేషం ఇది గురూజీని పిలుస్తున్నాను. వేషం ఇది అన్నాడు. ఏంటండి నాకప్పటికి ఆ హీరో చెప్పట్లే. ఎవరు మెగాస్టార్. ఫస్టే ఐ వాస్ ఆ! థ్రిల్డ్ ఓహ్! అనుకున్నా. కట్ చేస్తే అన్నయ్య ఎంట్రీ, నా ఎంట్రీ ఒకేసారి. లొకేషన్‌లో ఇది షెడ్యూల్ గూడా. ఆ! బిగినింగే. సినిమా బిగినింగ్ మాతోనే స్టార్ట్ అయింది. ఓకే. వెళ్తే ఆ అక్కడ చూస్తే మా ఇద్దరికే మొత్తం జరుగుతోంది వర్కు. హ్మ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అన్నయ్య అయితే అల్టిమేట్ అన్నయ్య అండర్‌స్టాండింగ్ గాని స్పాట్‌లో ఎక్కడ ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వం. అన్నయ్య దగ్గర రజనీకాంత్ గారి దగ్గర కూడా అంతే. రజనీ సార్ దగ్గర కూడా. యాహ్! ఇంత కూడా అసలు ఏంటో ఇంకా మనమే కొంచెం ఎక్కువ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే నాకు. మనం కొంచెం ఎక్కువ చేసినట్టున్నాయి వాళ్ళ స్పాట్‌లోనే. ఎందుకంటే అలా ఉంటారు ఆయన. ఓకే. అన్నయ్య కూడా అంతే. వాళ్ళ అన్నయ్య కూడా అంతే. అస్సలు మాకు 'హరిహర వీరమల్లు' కూడా పవన్ కళ్యాణ్ గారితో అంతే. కాకపోతే మొన్న చేసిన షెడ్యూల్‌లో పాపం ఆయనకి ఎక్కడ టైం ఉండేది టైం పాపం. లేదు. అక్కడ కూడా టు బీ ఫ్రాంక్ అండి స్పాట్‌గా ఆయన ఎంటర్ అయ్యేంత వరకే మేము డెప్యూటీజంలో చూసామని ఆయన్ని. హ్మ్. అంటే ఆ హోదా గాని, యాహ్! ఇది గాని ఎందుకు ఉంటుంది కదా! ఇట్స్ ప్రోటోకాల్. అంత పోలీసులు, గీలీసులు, జనం, గినం, కార్స్, పీఎస్‌లు, గీఎస్‌లు అందరూ వచ్చేవారు. అది బయట ఎందుకు మేము క్యానవాన్ దగ్గర ఉంటాం కదా! హ్మ్. ఆర్టిస్టులుగా. మిగతా అందరూ లోపల ఉంటారు షూటింగ్ స్పాట్‌లో. మేము క్యానవాన్‌లో ఉంటాం. వచ్చినప్పుడు మేము ఉంటాం ఆయన వస్తున్నాం చూస్తాం కదా! క్యారవాన్ నుంచి అదే ఆయన రెడీ అయిపోయి క్యారవాన్ దూరంగా ఉంటుంది. వెళ్ళిపోయి క్యారవాన్ రెడీ అయిపోయి వీళ్ళందరూ ఇటుంటారు హ్మ్. పోలీసులందరూ. ఆయన కొంచెం క్యారవాన్ అక్కడి వరకు వెళ్ళిపోయి అట్నుంచి ఆయన లోపలికి వచ్చేయొచ్చు. ఆయన లోపలికి వచ్చినా మేము వెళ్ళిపోయేవాళ్ళం. వన్సు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడము వి మాకింత కూడా ఇప్పుడు ఈవెంట్లు జరుగుతాయి కదా! హ్మ్. అస్సలు అలాంటివి ఏమీ లేదండి. ఓకే. నాట్ ఓన్లీ యాక్టర్స్ మా వరకు రారు. ఎందుకంటే మేము మేకప్‌లు, గీపులు ఉండవు. చిన్న టెక్నీషియన్స్ కూడా ప్రాబ్లమ్ లేదు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా రిలాక్స్‌గా లైక్ అంతకుముందు ఎలాగైనా హీరోగా వచ్చి చేసి వెళ్ళిపోయేవారో. నిజం చెప్పండి అంతకంటే సింపుల్‌గా వచ్చి చేసుకెళ్ళిపోయారు. ఓకే. దానికంటే సింపుల్‌గా చేసుకెళ్ళిపోయారు ఇక్కడికొచ్చి. సూపర్. అసలు లోపల అట్మాస్ఫియర్ వచ్చేది కాదు లోపలికి. హ్మ్. ఇది గవర్నమెంట్, గవర్నెన్స్ లేకపోతే అవేం లోపల అసలు లోపల నేను చూడలే. ఏదైనా ఉంటే పాపం ఆయన చేసుకునేవారు కాదు. హ్మ్. వెళ్ళి చిన్న టెంట్ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ పిఎస్‌లతో బయట వరకు వచ్చారు. బయటకొస్తే మా అందరితో మాట్లాడేవారు. మా అందరితో సరదాగా ఉండేవారు. పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి సార్. ఏదైనా సమస్యలుంటే బయటే అంటే ఇంటి బయటే పెట్టేసి ఇంట్లోకి రావాలి అనే కైండ్ ఆఫ్‌లో కరెక్ట్. సో, సినిమా అనేది లాగా అవును. ఖచ్చితంగా అంతే కదా! ఎందుకంటే యాహ్! ఇది సినిమా. ఇప్పుడు ఆయన కంఫర్ట్‌గా ఉండాలి. మేము కంఫర్టబుల్‌గా ఉండాలి. హ్మ్. మేము కంఫర్టబుల్‌గా ఉంచుకుంటూ ఆయన కంఫర్టబుల్‌గా చేసుకోవాలి మేము. చేసుకోవాలి.